ఓం. ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 25 శ్లోకాల పర్యంతము టీకా సహిత భాష్యము తెలుసుకున్నాము. ఇప్పుడు 26వ శ్లోకానికి అవతారిక చూడండి. ఆత్మనః అనిత్యత్వం అభ్యుపగమ్య ఇదముచ్యతే. ఆత్మకు అనిత్యత్వాన్ని స్వీకరించి ఇది చెప్పబడుచున్నది. ఇంత దగ్గర ఆత్మ అవ్యక్తము, అచింత్యము, అవికార్యము, నిత్యము, సర్వగతము అని ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మకు అనిత్యత్వాన్ని స్వీకరించి కూడా శోకించుటకు తగదు అని అభ్యుపగమ్య అంటాడు. ఇక్కడ అభ్యుపగమం అంటే స్వతహాగా తనకి ఇష్టం లేదు, అయినా గాని మాట వరుసకు అంటారు కదా, మాట వరుసకు ఒప్పుకుందాం, ఆత్మ అనిత్యమని ఒప్పుకుందాం, అయినా గాని శోకించుటకు తగదు అని పక్షాంతరంగా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. అథైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇక్కడ అథ మరియు చ అనేటువంటి అవ్యయాలు భగవంతుడు 2 మతాలను స్వీకరించి చెప్తున్నాడు. ఏ మతాలు అంటే చార్వాక మతము, బౌద్ధ మతం. ఈ 2 మతాలను స్వీకరించి కూడా శోకించుటకు తగదు. ఏమని స్వీకరించి అంటే నిత్య జాతం అంటే నిత్యము పుట్టుచున్నదానిగా, నిత్యం మృతం వా ఎల్లప్పుడూ మరణించేదానిగా, త్వం మన్యసే ఒకవేళ నీవు తలిచినట్లయితే, భావించినట్లయితే, హే మహాబాహో గొప్ప బాహులు కలిగినటువంటి అర్జున, ఏవం ఈ ప్రకారంగా కూడా శోచితం నా అర్హసి శోకించుటకు అర్హుడవు కాదు అని శ్లోకార్థం. భాష్యం చూడండి. అథ చ ఏనం ఇతి. అథ చ ఇది అభ్యుపగమార్థ. శ్లోకంలో అథ మరి చ అనేటువంటి అవ్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంగీకారార్థంలో చెప్పబడ్డాయి. స్వీకరించినాడు అంటే మాట వరుసకు ఎట్లా ఒప్పుకుంటే కూడా శోకించుటకు తగదు అంటాడు. ఏనం అంటే ప్రకృతం ఆత్మానం. ఏ ఆత్మ గురించి అయితే మనము అశోచ్యానం, అశోచస్వం మొదలుకొని అవ్యక్తోయం, అచింత్యోయం వరకు 25 శ్లోకాల పర్యంతం ఏ ఆత్మ గురించి మనము విచారణ చేస్తూ ఆ ఆత్మ నిత్యము, అవినాశి, అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అని ఏదైతే మనం నిర్ధారణ చేసుకుంటూ వచ్చామో ఆ ఆత్మనే నిత్య జాతం లోక ప్రసిద్ధ్య ప్రతి అనేక శరీర ఉత్పత్తిం జాతో జాతః ఇతి వా మన్యసే. లోక ప్రసిద్ధిని బట్టి లోక ప్రసిద్ధ్య అన్నాడు అంటే దేవదత్తుడు పుట్టాడు, దేవదత్తుడు మరణించాడు అని లోకంలో అనుకుంటారు. ఈ లోక ప్రసిద్ధిని అనుసరించి కూడా అనేకమైనటువంటి శరీరాలలో ఒక్కొక్క శరీరం యొక్క పుట్టుకను బట్టి ఆత్మ పుట్టింది అని నువ్వు అనుకున్నా, తత ప్రతి తద్ వినాశం నిత్యం వా మన్యసే మృతం అనగా మృతో మృతః ఇతి. అట్లే అన్ని శరీరాలు నశించినప్పుడల్లా ఆత్మ నశించింది అని అనుకున్నా కూడా, తథాపి అయినప్పటికీ కూడా, తథా భావిని అపి ఆత్మని త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. ఈ విధంగా ఆత్మకు జనన మరణాలు ఉన్నాయి అని అనుకున్నప్పటికీ కూడా దుఃఖించుటకు కూడదు, దుఃఖించుట తగదు అంటాడు. ఎందుకు అనంటే జన్మవతో జన్మ నాశవతో నాశః చ ఇది ఏతౌ అవశ్యం భావినౌ ఇది. జన్మ కలదానికి జన్మ ఉంటది, నాశనం గలదానికి నాశనం ఉంటది. మరి ఈ జన్మ నాశాలు తప్పుతాయా? తప్పవు. తప్పనిసరి అయినటువంటి జన్మ మరణాలు కలిగినటువంటి ఆత్మను గురించి ఎందుకు ఏడుస్తావు? ఉత్తర శ్లోకంలో చెప్తాడు, పుట్టినోడు చస్తాడు, చచ్చినోడు పుడతాడు, ఇది అనివార్యం ఉన్నది. మరి అటువంటి విషయంలో నువ్వు ఎందుకు ఏడుస్తావు అని భాష్యం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆనందగిరి టీక చూడండి. ఆత్మనః నిత్యత్వస్య ప్రాగేవ సిద్ధత్వాత్ ఉత్తర శ్లోక అనుపపత్తి ఇత్యాశంక్య ఆహ ఆత్మనః ఇతి. ఇంతకు పూర్వము
25 శ్లోకాల పర్యంతము ఆత్మ నిత్యమున్నది అని సిద్ధి చేస్తూ వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేసేటువంటి అవసరం ఏమొచ్చింది? ఆత్మ నిత్యం ఉన్నది మరియు శరీరాదుల అనిత్యం ఉన్నాయి, అంతవంతములు ఉన్నాయి అని నిర్ధారణ అయిపోయింది. ఒకసారి నిర్ధారణ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించే మళ్ళీ విషయాన్ని తీసి మళ్ళీ దాని గురించి చర్చించాల్సిన అవసరమే ఉన్నది. మళ్ళీ ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేసేటువంటి అవసరమే ఉన్నది అని ఈ విధంగా శంక. అనిత్యత్వం ఇది ఛేద. అవతరణ భాషలో ఏముంది? ఆత్మనో నిత్యత్వం అభ్యుపగమ్య ఇదముచ్యతే అన్నాడు కదా. ఆత్మనః అనిత్యత్వం అని ఈ విధంగా అది ఛేదం చేసుకుని చదువుకోవాలన్నాడు. ఇక్కడ అభ్యుపగమ్య ఇదం ఉచ్యతే అని ఏదైతే ఇదం శబ్దం చేత చెప్పినాడు కదా, ఆ ఇదం యొక్క అర్థం ఏమిటి? దాని తాత్పర్యం ఏమిటి అంటే శాక్యానాం లోకాయతానాం వా మతం ఇదమా పరామృశ్యతే. శాక్యులు అంటే బౌద్ధ మతస్థులు మరియు లోకాయతకులు అంటే చారువాకులు, వీరిద్దరి యొక్క మతమును నిర్దేశిస్తూ ఇదమ్మా అంటే భాష్యకారులు ఇదముచ్యతే అన్నాడు కదా, ఇదం శబ్ద ప్రయోగం చేసినాడు కదా. ఆ ఇదమ్మా అంటే ఇదము చేత అని అర్థం. ఇదం శబ్దం చేత శాక్యులు అంటే బౌద్ధులు, లోకాయతులు అంటే చారువాకులు, ఈ ఇద్దరి మతాన్ని పరామర్శించినట్లయింది ఇదం శబ్దం చేత. శ్రోతు అర్జునస్య పూర్వోక్తం ఆత్మ యాతాత్మ్యం శ్రుత్వా అపి తస్మిన్ నిర్ధారణ అసిద్ధేహే ద్వయోః మతయోః అన్యతర మత అభ్యుపగమః శంకితః తదర్థో నిపాత ద్వయ ప్రయోగ ఇత్యాహ అత. అర్జునుడు ఇంత దగ్గర ఆత్మ యొక్క స్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుండి విన్నాడు 25 శ్లోకాల పర్యంతం. అయినా కూడా శ్రుత్వాపి విన్నప్పటికీ కూడా తస్మిన్ నిర్ధారణ అసిద్ధేహే, ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని ఇంకా నిర్ధారణ చేసుకోలేక, నిశ్చయం చేసుకోలేక వీరి ఇద్దరి మతాల్లో ఏదో ఒకదాన్ని స్వీకరించి వాళ్ళు చెప్పిందే సరిగ్గా ఉన్నది కదా అని అనుకోవచ్చు. అర్జునుడు దేవదత్తుడు పుట్టాడు, దేవదత్తుడు చస్తాడు అని లోక ప్రసిద్ధి ఏదైతే ఉన్నదో చారువాకులు అంటారు. ఆ మతంలోనే ఇతనికి ఒకవేళ విశ్వాసం కుదిరి వాళ్ళు చెప్పిందే నిజమని అనుకోవచ్చు అని ఈ విధంగా భగవంతుడే శంకించుకొని చెప్తూ ఉన్నాడు. అర్జునుడు అడగకున్నా గాని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వక్త యొక్క కర్తవ్యం ఉంటది. శ్రోతా పురుషుని యొక్క బుద్ధి ఇక్కడ అక్కడ పోనీయొద్దు. ఈ మతం వైపు ఆ మతం వైపు అనాత్మ వైపు పోనీయకుండా నేరుగా ఆత్మ వైపుకే అతని బుద్ధిని నడిపించాలి. ఈ కర్తవ్యం ఉంటది. ఒకవేళ ఈ విధమైనటువంటి శంక రావచ్చు, అర్జునుడికే కాదు మనకే ఈ విధంగా శంక రావచ్చు. అందువల్ల ఈ విధంగా శంకించుకొని భగవంతుడే స్వయంగా అథచ్చైనం నిత్యజాతం అని అంటూ మళ్లీ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. ప్రకృతస్య ఆత్మనః నిత్యత్వాది లక్షణస్య పునః పునః జాతత్వ అభిమానో మానాభావాద్ అసంభవి ఇత్యాశంక్య ఆహ లోకైతి. అయితే ప్రకృత ఆత్మ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆత్మ గురించి అయితే మనం చర్చ చేస్తూ ఉన్నామో, విచారణ చేస్తూ ఉన్నామో, అది ఎట్లా ఉన్నది? నిత్యం ఉన్నది. నిత్యత్వాది లక్షణస్య, నిత్యత్వము మొదలుకొని అంటే అవ్యక్తము, అచింత్యము, అవికార్యము, సర్వగతము, నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పుకుంటూ వచ్చాం. పునః జాతత్వ అభిమానో మానాభావాత్, అటువంటి దాన్ని మళ్లీ పుడుతుంది అని ఈ విధంగా అభిమానించడము ఈ విషయంలో ఏం ప్రమాణం లేదంటాడు. అందుకని అది మళ్లీ పుట్టుట అనేది సంభవించదు అని ఈ విధంగా శంక చేస్తే, ఎందుకు సంభవించదయ్యా? లోకంలో అనుభవం ఉన్నది. లోకులు అనుకుంటున్నారు దేవదత్తుడు పుట్టాడు, దేవదత్తుడు మరణించాడు అని అనుకున్నారు. అందుకని లోక ప్రసిద్ధ అనుభవం చేత ఇది పుడుతుంది, చస్తుంది అని కూడా ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకని మళ్లీ ఉత్తర శ్లోకాన్ని అంటే ఈ శ్లోకాన్ని మేము ప్రవృత్తం చేస్తున్నాము అని సమాధానం చెప్పబడుతుంది. నిత్య జాతత్వ అభినివేశే పౌనఃపౌన్యేన మృతత్వ అభినివేశో వ్యాహత స్యాత్ ఇత్యాశంక్య ఆహ తథా ఇతి. సరే, నిత్య జాతం ఉన్నది అంటే ఎల్లప్పుడూ పుడుతూ ఉంటుంది. అనేక శరీరాల్లో ఈ శరీరం పుడుతూ ఉంటే ఆత్మ పుడుతుంది అని అన్నాం. నిత్యం పుట్టేది అన్నప్పుడు మళ్ళీ మరణిస్తుంది అని చెప్పడం వ్యాఘాతమే కదా. పుడుతుంది అన్నప్పుడు నిత్యం పుడుతుందంటే పుడుతుంది, సరే ఒప్పుకుందాం. మళ్ళీ మరణిస్తుందంటే మరి పుడుతుంది మళ్ళీ చస్తుంది అని అంటే మనం చెప్పినటువంటి వాక్యానికి మనకే విరోధం వస్తుంది. పుడుతుంది మళ్ళీ చస్తుంది, వ్యాఘాత దోషం. ఎట్లా చస్తుంది?
పుడుతుందని ఒప్పుకో, ఇది వ్యాఘాత దోషం కదా అంటాడు. అంటే తథా అన్నాడు. అయ్యా లోకానుభవం ఉన్నదయ్యా, ఎందుకు చావదు? పుట్టింది వస్తుంది ఎట్లయినా, లోకానుభవం ఉన్నది, చావదని ఎట్లా అంటున్నావు నువ్వు అని భాష్యంలోనే చెప్పినాడు. పరకీయ మతం అనుభాషితం అభ్యుపేత్య అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం ఇత్యాదేహే తదీయ శోకస్య నిర్వకాశత్వం ఇత్యాహ తథాపి ఇతి. అంటే పరకీయ మతం అంటే బౌద్ధులు, చారువాకులు ఏదైతే చెప్తారో వాళ్ళ మతాన్ని స్వీకరించి అర్జునుడు ఏమన్నాడు ఇంత పూర్వము 1వ అధ్యాయం 45వ శ్లోకంలో, అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం. హే కృష్ణ, మనం గొప్ప పాపాన్ని చేయడానికి ఉద్యుక్తులమైనము, ఇది గొప్ప పాపము అన్నాడు. దాని చేత ఏమన్నాడు, వీళ్ళందరూ నా చేత చంపబడతారు, నేను వారిని చంపుతాను అని శోకించాడు. ఆ శోకము నిరవకాశత్వం, ఆ శోకము అది అనివార్యమైపోయింది అర్జునునికి. ఆత్మ చస్తది, ఆత్మ పుడుతుంది అనే కదా ఏడ్చండు, శోకించండు. మరి ఈ శోకం అనివార్యమైపోయింది. అందుకని అటువంటి అనివార్యమైనటువంటి శోకాన్ని ఇది తగదు అని అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు శ్లోకంలో ఉత్తరార్ధంలో. తథాపిత్వం మహాబాహు అన్నాడు. ఆత్మ జన్మిస్తది, మరణిస్తది అని స్వీకరించినప్పటికీ కూడా శోకానికి తావులేదు అని ఉత్తరార్ధం చేత చెప్పినాడు. ఏవం ఇది అర్జునస్య దృశ్యమానం అనుశోక ప్రకారం దర్శయిత్వా తస్య కర్తుం అయోగ్యత్వే హేతుమాహ జన్మవతః ఇతి. ఈ విధంగా ఆ అర్జును యొక్క శోకం యొక్క ప్రకారాన్ని చూపెట్టి భగవంతుడు అన్నాడు, కర్తుం అయోగ్యత్వే తస్య అంటే తస్య అంటే తస్య శోకస్య, ఆ శోకము చేయుటకు అయోగ్యముంది అని అంటూ హేతువు చెప్పినాడు. ఏమిటి అని అంటే జన్మవతః ఇతి భాష్యంలో ఉంది చూడండి. జన్మవతో జన్మ, నాశవతో నాశః చ ఇతి ఏతవు అవశ్యం భావినో ఇతి. పుట్టున్నది పుడుతుంది, చచ్చేది చస్తుంది, ఇది అనివార్యం ఉన్నది, అవశ్యం భావి ఉన్నది, ఎందుకు ఏడుస్తావు మరి అని శోకించుట యోగ్యము కాదు అనుటకు ఈ హేతువు చెప్పినాడు. పుట్టేది పుడుతుంది, చచ్చేది చస్తుంది, ఎందుకు ఏడుస్తావు? ఈ విధంగా భాష్యకారుడు సమాధానం చెప్పినాడు భాష్యంలో. దాన్ని మరి విశ్లేషణ చేస్తున్నాడు ఆనందగిరి వారు. చూడండి, జన్మవతో నాశః నాశవతః చ జన్మ ఇది ఏతౌ అవశ్యం భావినౌ మితో వ్యాప్తౌ ఇది యోజన. అంటే జన్మించిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు జన్మిస్తాడు, ఇవి అవశ్యం భావి ఉన్నాయి. ఇది వ్యాప్తి అంటే అవినాభావ సంబంధకు వ్యాప్తికి అయ్యే. జన్మించేవాడు మరణిస్తాడు, మరణించేవాడు జన్మిస్తాడు. ఈ జన్మవరణాలకు అవినాభావ సంబంధం ఉన్నది. మరి దాని గురించి ఎందుకు ఏడుస్తావు? ఇది అవశ్యం భావి ఉన్నది, అనివార్యం ఉన్నాయి. అందుకే తస్మాత్ అపరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి అని ఉత్తర శ్లోకంలో చెప్పే ప్రకారంగా తెలుసుకోవాలి, ఎందుకు ఏడవాలి అని 26వ శ్లోకం యొక్క టీకా తెలుసుకున్నాము. తథాచ సతి, ఇది ఇలా ఉండగా, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. హే అర్జున, జాతస్య అంటే పుట్టినవానికి, మృత్యు ధ్రువః హి, మృత్యు అనేది తప్పదు, హి అంటే ప్రసిద్ధం, తప్పది కదా. మరి మృతస్య మరణించిన వానికి, జన్మచ పుట్టుక కూడా, ధ్రువం అది కూడా తప్పనిసరి. తస్మాత్ అందువల్ల, ఈ కారణం వల్ల, అపరిహార్యేర్తే తప్పించుకొనడానికి శక్యము కాని విషయంలో, త్వం నీవు శోచితం నా అర్హసి, శోకించుట తగదు, శోకించకూడదు అని శ్లోకార్థం. భాష్యం చూడండి. జాతస్య ఇది, జాతస్య హి అంటే లబ్ధ జన్మనః, ధ్రువో అంటే అవ్యభిచారి, మృత్యు అంటే మరణం. లబ్ధ జన్మనః అంటే జన్మం ప్రాప్తమైనటువంటి వానికి, మృత్యు అంటే మరణం, ధ్రువ అంటే అవ్యభిచారి, అది ఎప్పుడు కూడా వ్యభిచారి కాదు. అంటే మరణం తప్పకుండా వస్తుంది, మరణం తప్పదు, పుట్టిన వానికి మరణం తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మ తప్పదు. మృతస్య చ ధ్రువం జన్మ, మరణించిన వానికి జన్మ నిశ్చితం, జన్మించిన వానికి మరణం నిశ్చితం. తస్మాత్ అపరిహార్యేర్థే అయం జన్మ మరణ లక్షణో అర్థో
అతః తస్మిన్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. ఈ కారణం వల్ల అపరిహార్యమైనటువంటి అంటే పరిహరించుటకు శక్యము కానటువంటి జన్మమరణ రూప ఈ విషయంలో నీవు శోకించుటకు అర్హుడవు కాదు, అంటే శోకించకూడదు అని చెప్పినాడు. ఆనందగిరి టీకా కొంచెమే ఉంది చూడండి. తయోః అవశ్యం భావిత్వే సతి అనుశోకస్య అకర్తవ్యత్వే హేత్వంతరమాహ తథా చైతి. తయోః అంటే జన్మవరణాలు ఈ రెండు అవి ఎట్లున్నాయి? అవశ్యం భావినవు, అవి తప్పకుండా వస్తాయి. జన్మించేవాడు మరణిస్తాడు, మరణించేవాడు జన్మిస్తాడు. ఇవి అవశ్యం భావి ఉన్నాయి, అపరిహార్యములున్నాయి. అలాంటప్పుడు అనుశోకస్య అకర్తవత్తే హేతుమాంక, శోకించుటకు తగదు అనే విషయంలో హేతువంతరం ఆహా వేరే హేతువుని చెప్పినాడు. జాత సై ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని అంటూ ఈ విధంగా 27 శ్లోకాలు తెలుసుకున్నాము. తర్వాత 28వ శ్లోకానికి అవతారిక చూడండి. కార్యకరణ సంఘాతాత్మకాన్ని అపి భూతాన్ని ఉద్దిశ్య శోకో న యుక్త కర్తుం యతః. ఇంత పూర్వం 25 శ్లోకాల పర్యంతం అది నిత్యం ఉన్నది, అది ఎప్పుడు చావనే చావదు, పుట్టనే పుట్టదని చెప్పినాడు. ఒకవేళ పుడుతుంది చస్తుంది అని ఒప్పుకున్నా గాని శోకించుటకు తగదు అని అంటూ పూర్వము 26, 27 శ్లోకాల్లో చెప్పినాడు. ఇప్పుడు సకల భూతాలను ఉద్దేశించి శోకో న యుక్త, శోకము యుక్తం కాదు, శోకం చేయుట తగదు. యతః అంటే ఏ కారణం వల్ల అంటే శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు భగవంతుడు. శ్లోకం చదవండి 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. కార్యకరణ సంఘాత రూపాలైనటువంటి భూతాలను గూర్చి కూడా అంటే పంచమహాభూతాలే శరీరము, ఇంద్రియాలు మొదలైన వాటి సముదాయాలుగా ఏర్పడుతున్నాయి. అలాంటి భూతాలను గూర్చి అనగా శరీర ఇంద్రియాలను గూర్చి కూడా లేదా సకల తన వారిని గురించి కూడా బాంధవులు మొదలైనటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళందరిని గురించి కూడా ఏడ్చుటకు తగదు. కార్యకరణ సంఘాతం అంటే కార్యమేది? శరీరం. కరణాలంటే ఇంద్రియాలు మొదలైనటువంటి కార్యకరణ సంఘాతం. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీర రూప సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా ఏడవకూడదు అని కూడా మనం ఇక్కడ అర్థం చేయాలి. ఎందుకు ఏడవకూడదు అనంటే భూతాన్ని ఈ సకల భూతాలన్నీ కూడా కార్యకరణ సంఘాతాత్మకమైనటువంటి భూతాలనండి లేదా భీష్మ ద్రోణాది బంధు బలగం ఏదైతే ఉందో వారందరి యొక్క సముదాయమే అనండి. ఇవన్నీ కూడా భూతాన్ని అంటే పుత్ర మిత్రాది రూపాలలో ఉన్న శరీర ఇంద్రియాలు ఎదురుగా ఉన్నటువంటి శరీరాలన్నీ కూడా ఎట్లున్నాయి? తాతలు, మన్మలు, తండ్రులు, తమ్ములు, అన్నలు, కొడుకులు, మామలు, మేనమామలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ శరీరాన్ని ఎట్లున్నాయి? కార్యకరణ సంఘాత రూపం ఉన్నాయి. ఆ కార్యకరణ సంఘాత రూపమైనటువంటి శరీరేంద్రియాలు కూడా అవ్యక్తాదీని మునుపు పుట్టుక కనుపడనివి, పూర్వం అవి వాటి యొక్క పుట్టుక కనపడలే అంటే పూర్వం అవ్యక్తంలో ఉన్నాయి. మరి మధ్యలో వ్యక్త మధ్యాని మధ్యలో కనపడుతున్నాయి శరీరాలు, కార్యకరణ సంఘాతం కనపడుతుంది, మధ్యలో కనపడుతున్నవి. మరియు చివరిలో మరణించిన తర్వాత అవ్యక్త నిధనాన్ని ఏవా, నిధనం అంటే మరణం, ఆ మరణంలో అవ్యక్తమైపోతున్నాయి. మళ్ళీ తప్పకుండా అవి కనపడకుండా పోతున్నాయి అంటే నాశనం కలవి. తత్ర అలాంటి విషయంలో పరిదేవన అంటే విలాపం, ఏడుపు. కా ఏమిటి? ఎందుకు? వాళ్ళు అవ్యక్తం నుండి వచ్చినారు, మధ్యలో వ్యక్తమైనారు, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తావు? వాళ్ళు నీ ఊళ్ళు కాదు, నువ్వు వాని ఓడవు కాదు. ఎవరికి వాడే వచ్చిండు పోతూనే ఉన్నాడు. నీకోసం ఆగుతానరా వాళ్ళు? ఎవడు ఆగాడు? మరి నీ వల్ల వాళ్ళు చెప్పు. నీకోసం ఆగితే నీ ఓడ అనుకో, నీ కోసం ఆగుతానరా వాళ్ళు? ఎవని పాటికి వాడు పోతున్నాడు, ఎవని పాటికి వాడు వస్తున్నాడు. మరి వాళ్ళు నీ వాళ్ళు ఎందుకైతారు? నువ్వు వాని ఓడవు ఎందుకైతావు? అందువల్ల కాతత్ర పరిదేవన, అటువంటి విషయంలో విలాపం ఎందుకు, ఏడుపు ఎందుకు? శ్లోకార్థం తెలుసుకున్నాం. భాష్యం చూడండి. అవ్యక్తాది అని ఇతి. అవ్యక్తం అంటే అదర్శనం, వ్యక్తం అంటే దర్శనం. మరి అనుపలబ్ధి అంటే
అవి కనపడకుండా ఉన్నవి. మరియు అనుపలబ్ధి, ఉపలబ్ధి అంటే జ్ఞానం, తెలివి. అనుపలబ్ధి అంటే తెలియకుండా ఉన్నవి. పూర్వం అవి ఎట్లున్నాయి? కనపడకుండా ఉన్నాయి, తెలియకుండా ఉన్నాయి. ఇటువంటి ఆది ఏషాం ఎట్లున్నాయనంటే కనపడకపోవడము, తెలియబడకపోవడము ఆది యందు ఏవి కలవో. ఆది యందు అంటే ఉత్పత్తి కంటే పూర్వం. అటువంటి భూతానాం, అటువంటి భూతాల యొక్క పుత్ర మిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం తాని అవ్యక్తాదీని భూతాని ప్రాగ్ ఉత్పత్తేహే. స్పష్టం చేసినాడు భాష్యకారుడు. ప్రాగ్ ఉత్పత్తేహే, వాటి యొక్క ఉత్పత్తి కంటే పూర్వము ఎవరు వాళ్ళు? పుత్ర మిత్ర కార్యకరణ సంఘాతాత్మకమైనటువంటి ఈ భూతాలు అవ్యక్త రూపంలో ఉన్నాయి. ఇక ఉత్పన్నానిచ ప్రాగ్ మరణాద్ వ్యక్త మధ్యాని, ఉత్పన్నమైన తర్వాత మరణానికంటే పూర్వం ఈ అవస్థకేమంటారు? మధ్య అవస్థ, వ్యక్త మధ్యాని. మరి అవ్యక్త నిధనాన్ని ఏవా? పునః అవ్యక్తం అంటే అదర్శనం, నిధనం, మరణం ఏషాం తాని అవ్యక్త నిధనాన్ని మరణాద్ ఊర్ధం అపి అవ్యక్తతాం ఏవ ప్రతిపద్యంతే ఇత్యర్థః. ఇక మరణోత్తర కాలంలో కూడా నిధనంలో, నిధనం అంటే మరణం, మరణంలో అవి అవ్యక్త రూపంలో అంటే అదర్శన రూపమైపోతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. తథాచ ఉక్తం, ఈ విషయంలో పురాణ ప్రమాణం, పురాణం కాదు మహాభారతం, మహాభారత ప్రమాణం స్త్రీ పర్వము 2వ అధ్యాయము 13వ శ్లోకం. అదర్శనాదాపతితః పునశ్చాదర్శనం గతః నాసౌ తవన తస్యత్వం వృథా కా పరిదేవన. వ్యాస భగవానుడు భారతంలో స్పష్టంగా చెప్పినాడు, వీరెవరెవరైతే నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు అనుకుంటున్నావు కదా, వీళ్ళంతా అదర్శనం నుండి వచ్చిండ్రు. పూర్వం అవ్యక్తం ఉండిరి, అవ్యక్తం నుండి వచ్చారు. పునః అదర్శనం గతః, మళ్ళీ అదర్శనమైపోతున్నారు, మళ్ళీ కనపడకుండా పోతున్నారు. అటువంటి వారు అసౌ నా తవ నా తస్యత్వం, వారు నీవారు కాదు, నీవు వాడివి కూడా కాదు. అలాంటప్పుడు వృథా పరిదేవన కా, వృథా అయినటువంటి విలాపం, శోకం, ఏడుపు ఎందుకు ఏడుస్తావు? తత్ర కా పరిదేవన అంటే కోవా ప్రలాప, వారి గురించి ఎందుకు పరిదేవనం అంటే విలాపం, ప్రలాపం ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకనంటే అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతి భూతేషు భూతేషు ఇత్యర్థః. వాళ్ళు పూర్వం అదృష్టం ఉండేది, తర్వాత దృష్టమైనరు, ఆ తర్వాత నష్టమైపోతారు. ఇటువంటి వారి గురించి ఎందుకు ఏడుస్తావు చెప్పు నాయన, ఏడవకూడదు అని తాత్పర్యం. ఇప్పుడు ఆనందగిరి టీక చూడండి. ఆత్మానం ఉద్దిశ్య అనుశోకస్య కర్తం అయోగ్యత్వే అపి భూత సంఘాతాత్మకాని భూతాన్ని ఉద్దిశ్య తస్య కర్తవ్యత్వం ఆశంక్య ఆహ కార్యేతి. ఆత్మను ఉద్దేశించి శోకించుట యోగ్యం కాదు అని ఇంతకుముందు చెప్పినాడు. అయినా కూడా అపి భూత సంఘాతాత్మకాని భూతాన్ని ఉద్దిశ్య, పుత్రమిత్రాది కార్యక్రమ సంఘాతం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి అయినా గాని ఏడవచ్చు కదా, ఏడవడానికి యోగ్యం ఉంది కదా. ఆత్మ గురించి ఏడవకమన్నావు, కానీ ఆ కార్యక్రమ సంఘాతం రూపమైనటువంటి భూత సముదాయాత్మకమైన శరీరాలున్నాయే వాటి గురించి ఏడవచ్చు కదా అని ఈ విధంగా శంక చేస్తే దాని గురించి కూడా ఏడ్చుట తగదు అని భాష్యకారులు అవతరణ భాష్యంలో చెప్పినారు. సమనంతర శ్లోక తత్ర హేతు ఇత్యాహ యతః ఇతి. అంటే సమనంతర శ్లోకం అంటే తర్వాతి శ్లోకం అంటే ఈ 28వ శ్లోకము ప్రవృత్తి చేయుటకు హేతు చెప్పినాడు. యతః ఎందువల్లనైతే అవ్యక్తాదీని భూతాని అన్నట్టు. చాక్షుష దర్శన మాత్ర వ్యావృత్యం వ్యావర్తయతి అనుపలబ్ధి ఇది. చాక్షుష దర్శన మాత్ర వ్యావృత్తి అంటే ఏమన్నట్టు అంటే అదర్శన రూపం చాక్షుష దర్శన నిషేధం. ఈ భూతాలన్నీ కూడా పూర్వము అవ్యక్తంలో ఉండే, అంటే చాక్షుష దర్శనం యొక్క నిషేధం ఉన్నది. వ్యక్తం అంటే చాక్షుష దర్శనం, నేత్రాదీంద్రియాలకు గోచరమగుట ఇది వ్యక్తం. మరి నేత్రాదీంద్రియాలకు గోచరం కాకుండుట అనేది ఈ చాక్షుష దర్శనం యొక్క నిషేధం, అంటే అవ్యక్తం అని చెప్పినట్లయింది. అయితే ఈ చాక్షుష దర్శనం యొక్క నిషేధం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి వ్యావృత్తి చేస్తూ మరి తెలియకుండా కూడా ఉండే అని అనుపలబ్ధి అని చెప్పినాడు భాష్యంలో.
అవ్యక్తం అంటే అదర్శనం అన్నాడు, అంతే అని ఊకోక మళ్ళీ అనుపలబ్ధి అన్నాడు. అనుపలబ్ధి అంటే తెలియకుండా ఉన్నాయి. అటువంటి భూతాలను గురించి 7 చోట తగదు అని ఉత్తర శబ్దాలతో సంబంధం చేసుకోవాలి. నహి యథోక్త సంఘాత రూపాణి భూతాని పూర్వం ఉత్పత్తేహే ఉపలభ్యంతే. యథోక్త సంఘాత రూపాన్ని అంటే ఈ కార్యకరణ సంఘాత రూపమైనటువంటి పుత్ర మిత్రాది కార్యకరణ సంఘాతం ఏదైతే ఉందో అవి ఉత్పత్తేహే పూర్వం, ఉత్పత్తి అవుటకు పూర్వము అవి నహి ఉపలభ్యంతే, అవి తెలియకుండా ఉన్నాయి. తేన ఆ కారణం చేత తాని తథా వ్యపదేశ భాంజీ భవంతి ఇత్యర్థ. అందుకని అవి అవ్యక్తాదీని అని చెప్పడం జరిగింది. కిం తన్మధ్యం యదేషాం వ్యక్తమిష్యతే తదాహ ఉత్పన్నాని ఇతి. సరే, అవి ఉత్పత్తి కాక పూర్వము అవ్యక్త రూపంలో ఉన్నాయని మీరు చెప్పినారు. మరి ఉత్పన్నమైన తర్వాత అవి వ్యక్తమవుతున్నాయా లేదా అంటే వ్యక్తమవుతున్నాయి అని అంటూ భాష్యంలో చెప్పినాడు. ఉత్పన్నాని చ ప్రాంగ్ మరణాత్ వ్యక్త మధ్యాని. ఉత్పత్తి అయిన తర్వాత మరణించుటకు పూర్వము మధ్యలో అవి వ్యక్తములున్నాయి అని చెప్పినారు. ఉత్పత్తేహే ఊర్ధ్వం మరణాచ్చ పూర్వం. ఉత్పత్తి తర్వాత మరణం కంటే పూర్వము వ్యవహారికం సత్వం మధ్యమేషాం వ్యక్తమితి తథా ఉచ్యతే. అంటే వ్యక్త మధ్యాని అని చెప్పినాడు. ఉత్పత్తి తర్వాత మరణం కంటే పూర్వము అవి మధ్యావస్థలో వ్యవహారిక దశలో అవి వ్యక్తమున్నాయి. అందుకని వ్యక్త మధ్యాని భూతాని అని చెప్పడం అయింది. జన్మానుసారిత్వం విలయస్య యుక్తం ఇది మత్వా తాత్పర్యార్థమాహా. ఏది జన్మిస్తుందో జన్మించింది మరణిస్తుంది, జన్మను అనుసరించి దానికి మరణం కూడా ఉంటుంది అని ఈ విధంగా తలంచి మత్వా దాని తాత్పర్యం చెప్పినాడు. మరణాదితి అన్నాడు. మరణాత్ ఊర్ధ్వం అపి అవ్యక్తతాం ఏవ ప్రతిపద్యంతే ఇత్యర్థ అని భాష్యంలో చెప్పినాడు. మరణించిన తర్వాత కూడా అవి అవ్యక్తంలోకే వెళ్ళిపోతాయి, అవ్యక్త స్థితినే పొందుతాయి అని చెప్పిన. ఎందుకంటే పుట్టింది తప్పకుండా మరణిస్తుంది, మరి జన్మానుసారి మృత్యువు, అందువల్ల మరణించిన తర్వాత అది అవ్యక్తంలోకే వెళ్ళిపోతుంది. ఏది ఈ భూత సముదాయం. ఉక్తే అర్థే పైన చెప్పబడినటువంటి విషయంలో పౌరాణిక సమ్మతి మాహ తథాచయితి. పురాణ సమ్మతిని చూపెడుతున్నాడు. పురాణం కాదు, మహాభారతమే అని తెలుసుకోవాలి. మహాభారతము స్త్రీ పర్వము 2వ అధ్యాయం 13వ శ్లోకం. తత్ర ఇది అస్య అర్థమాహ అదృష్ట ఇతి. తత్ర కాపరిదేవన అని భాష్యంలో ఉంది కదా, దాని యొక్క తాత్పర్యాన్ని చెప్పినాడు. ఏమనంటే ఈ భూతాలు కార్యకరణ సంఘాతాత్మకమైనటువంటి ఈ భూతాలు మొదలు అదృష్టమున్నాయి, తర్వాత దృష్టమైనవి, ఆ తర్వాత ప్రనష్టమైపోతున్నాయి అని తత్ర అనే వాక్యం ద్వారా చెప్పినాడు. అంటే దాని తాత్పర్యం ఏంది? పూర్వం అదృష్టాని సంతి, పూర్వం ఎట్లా ఉన్నాయి అవి అదృష్టములున్నాయి, పునః దృష్టాని, ఆ తర్వాత మధ్యలో దృష్టమున్నాయి, తాని ఏవ పునః నష్టాని, అవే మళ్లీ పునః ఏమవుతున్నాయి నష్టమైపోతున్నాయి. తద్ ఏవం భ్రాంతి విషయతయా ఘటీ యంత్రవత్ చక్రీభూతేషు భూతేషు శోక నిమిత్తస్య ప్రలాపస్య నా అవకాశం అస్తి ఇత్యర్థః. అందుకని ఏ విధంగా దృష్ట నష్ట స్వభావం కలిగినటువంటి ఈ కార్యకరణ సంఘాత రూపమైనటువంటి భూతాల గురించి ఏడ్చుటకు తగదు. అవి ఎలా ఉన్నాయి అనంటే ఘటీ యంత్రవత్ చక్రీభూతేషు. ఘటీ యంత్రం లాగా పూర్వకాలంలో నీళ్లు తోడడానికి ఘటీ యంత్రం అని వాళ్ళు చూస్తుండ్రు. అంటే అది చక్రం లాగా రౌండ్ గా ఉండేది, దానికి అన్ని బకెట్ల లాగా వాటిని అమర్చి ఒక ఎద్దును కట్టి తింపుతూ ఉంటే ఆ చక్రం తిరుగుతూ ఉండేది. లోనికి పోయిన బకెట్లు నీళ్లు ముంచుకొని అవి పైకి వచ్చేది. ఆ పైకి వచ్చి నీళ్లు కుమ్మరించిన తర్వాత అవి మళ్లీ లోపలికి పోయేది. ఇట్లా వరుసగా అనేకమైనటువంటి బకెట్లు లోపలికి పోతూ ఉంటాయి, మీదకి వస్తూ ఉంటాయి, లోపలికి పోతూ ఉంటాయి, మీదకి వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఈ పుత్రమిత్ర మొదలైనటువంటి కార్యకరణ సంఘాతాత్మకమైనటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి అవ్యక్తంలో ఉండెను, మరి వ్యక్తమైనాయి, పునః అవ్యక్తంలోకి పోతున్నాయి ఘటి యంత్రం లాగా. అటువంటి వాటి విషయంలో శోక నిమిత్తస్య ప్రలాపస్య, శోక నిమిత్తమైనటువంటి ఈ ఏడుపు ఏదైతే ఉందో నా అవకాశం అస్తి,
ఏడుపుకు అవకాశం లేదు అంటారు. ఎందుకు ఏడవాలి? ఏడవకూడదు అని తాత్పర్యం. ఈ విధంగా 28వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 29వ శ్లోకానికి అవతారిక. దుర్విజ్ఞేయో అయం ప్రకృత ఆత్మ. ఈ ప్రకృతమైనటువంటి ఆత్మ ఎటువంటిది అంటే దుర్విజ్ఞేయం. విజ్ఞేయం అంటే తెలియబడున్నది, దుర్విజ్ఞేయం అంటే కష్టము చేత తెలియబడున్నది. మొత్తమే తెలియబడదు, ఇట్లా కాదు. దుర్విజ్ఞేయం దురితేన కష్టేన జ్ఞాతం శక్యతే ఇది దుర్విజ్ఞేయం. కష్టము చేత తెలుసుకోవడానికి వస్తుంది, అంటే అంత సులభంగా తెలిసేది కాదు, తెలుసుకోవడానికి చాలా కష్టమైంది. మరియు కిం త్వం ఏవ ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే. అయితే ఈ దుర్విజ్ఞేయమైనటువంటి ఆత్మ విషయంలో నీ ఒక్కడవే భ్రాంతి చెందినావు అని ఇట్లా నియమం లేదు. అందుకని నీ ఒక్కనే ఉద్దేశించి నేను నిందించడం లే. ఉపాలంబం అంటే నిందించుట. ఎందుకు ఏడుస్తున్నావు ఎడ్డోన్లాగా అని నేనొక్కనే నేను నిందించడం లే. నిన్నొక్కడిని ఎందుకు నిందించాలి అంటాడు. ఎందుకంటే ఇది సర్వసాధారణం ఉన్నది. కోటాను మంది అందరికీ అదే భ్రాంతి అయింది కదా. సాధారణే భ్రాంతి నిమిత్తే. సాధారణమైనటువంటి భ్రాంతికి విషయమైనటువంటి ఈ ఆత్మ యొక్క దుర్విజ్ఞేయత్వ విషయంలో లేదా భ్రాంతి విషయంలో అన్యతా ప్రకారంగా ఉన్నటువంటి ఆత్మను అన్యతా ప్రకారంగా తెలుసుకుంటున్నారు. అన్యతా సంతమాత్మానం అన్యతా యో ప్రతిపద్యతే కిం తేన కృతం పాపం చౌరేణ ఆత్మాపహారేణ అని మహాభారతం ఉద్యోగపరం చెప్తుంది. ఒక రకంగా ఉన్నటువంటి ఆత్మను అంటే సత్తు చిత్తు ఆనందము నిత్యము అవ్యక్తము అచింత్యము అవికార్యము సర్వగతము అసంగము అయినటువంటి ఆత్మను అన్యతాయో ప్రతిపద్యతే అంటే పుడుతుంది, చస్తుంది, శరీరం ఆత్మ, ఇంద్రియాలాత్మ, మనస్సాత్మ, బుద్ధి ఆత్మ, ప్రాణమాత్మ అని ఈ విధంగా విపరీత ప్రకారం చేత తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ పాపం చేయలేదు అంటాడు. కిం తేన కృతం పాపం, వారి చేత ఏ పాపం చేయబడలేదు అంటే చెప్పినాడు కదా. ఆత్మాహం బుద్ధిజం పుణ్యం న భూతో న భవిష్యతి దేహాత్మ బుద్ధిజం పాపం నతత్ గోవద కోటిభి అన్నాడు. కోటి గోవులను చంపినంత పాపం కంటే కూడా అధికమని చెప్తున్నది. మరి నువ్వు ఒక్కడవేనా ఈ పాపం చేసింది అంటే అన్య ప్రకారంగా ఉన్నటువంటి ఆత్మను అన్య ప్రకారంగా తెలుసుకుని ఏడ్చేటువంటి నీ ఒక్కడవే కాదు, ఎంతో మంది ఉన్నారు, సర్వసాధారణం ఉన్నది. అందుకని నేను ఒక్కనే నిందించేది లేదు ఇక్కడ అంటారు. అయితే మరి స్వామీజీ ఆత్మ దుర్విజ్ఞేయం ఉన్నందువలన సర్వసాధారణంగా అందరికీ భ్రాంతి కలిగింది అని అంటున్నావు. నా ఒక్కనికే కాదు అందరికీ భ్రాంతి కలిగింది అంటున్నావు. మరి అది ఎందుకని దుర్విజ్ఞేయం ఉన్నది? కథం దుర్విజ్ఞేయో అయం ఆత్మ, అది దుర్విజ్ఞేయం ఎందుకున్నది? ఇత్యతః ఆహా. అప్పుడు దానికి సమాధానం చెప్పబడుతుంది. 29వ శ్లోకం చదవండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. కశ్చిత్ అంటే ఒకనొకడు, ఏనం అంటే ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యమును వలె పశ్యతి చూస్తాడు. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కని విని ఎరుగనిది కనపడితే ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లా చూస్తున్నాడు ఆత్మను ఒకడు. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు, ఇది అత్యద్భుతము అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు ఒకడు. తథాయ అట్లే అన్యహాచ మరొకడు ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యం వలె చెప్తూ ఉన్నాడు. అన్య మరొకడు ఏనం ఈ ఆత్మను ఆశ్చర్యవత్ శృణోతి మరొకడు ఆశ్చర్యం వలె వింటూ ఉన్నాడు. ఇదివరకు ఎప్పుడు వినలేదు, అద్భుతంగా అకస్మాత్తుగా ఇప్పుడే వింటున్నాను అన్నట్టుగా వింటున్నాడు. కశ్చిత్ ఒకడు ఏనం ఈ ఆత్మ గురించి శ్రుత్వా అపి ఈ ఆత్మ గురించి విని కూడా నచైవ వేద విన్నా కూడా తెలుసుకొనడు. ఇది సామాన్య అర్థం. భాష్యం చూడండి. ఆశ్చర్యవత్ ఆశ్చర్యం వలె ఒకనొకడు చూస్తున్నాడన్నాడు. ఆశ్చర్యం అంటే అదృష్టం, అద్భుతం, అకస్మాత్ దృశ్యమానం. ఆశ్చర్యం అంటే ఎప్పుడూ చూడలేదు, అద్భుతం. ఆ అద్భుతమైంది అకస్మాత్తుగా కనపడ్డట్టుగా చూస్తున్నాడు ఒకడు. తేనా
తుల్యం ఆశ్చర్యవద్ ఆశ్చర్యం ఇవ ఏనం ఆత్మానం పశ్యతి. ఇక వేరొకడు ఆశ్చర్యవత్ ఏనం వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యంను గూర్చి వలె చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మరొకడు ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి, మరొకడు ఏం చేస్తున్నాడు, ఆశ్చర్యాన్ని వలె వింటూ ఉన్నాడు. మరియు శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి ఏనం వేద నచైవ కశ్చిత్, ఒకనొకడు విని చూసి చెప్పి కూడా నా వేద తెలుసుకోలేకపోతున్నాడు అని ఇది ఒక ప్రకారంగా అర్థం చెప్పినాడు శ్లోకానికి. మరో ప్రకారంగా చెప్తున్నాడు అథవా అంటూ, యోయం ఆత్మానం పశ్యతి స ఆశ్చర్య తుల్యో, ఎవడైతే ఈ ఆత్మను చూస్తాడో అంటే సాక్షాత్కరించుకుంటాడో వాడు ఆశ్చర్యతుల్య అంటే చాలా దుర్లభుడు అంటాడు. అటువంటి వాడు విరళం, అరుదు. యో వదతి, ఎవడైతే ఆత్మ గురించి చెప్తాడో ఆ చెప్పేవాడు కూడా దుర్లభమే అంటాడు. ఎస్త శృణోతి, ఎవడైతే ఆత్మ గురించి వింటాడో అటువంటి వాడు కూడా దుర్లభమే అంటాడు. దుర్లభమే మరి ఆత్మ గురించి వినటోడు. శంకర భాష నడుస్తుంటే ఎంతమంది అంటున్నారు ఇక్కడ, చాలా దుర్లభం. సహా అనేక సహస్రేషు కశ్చిదేవ భవతి, వేలాది మందిలో ఏ ఒక్కడే ఉంటాడు. అంతే కదా, ఎంతో మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది శంకర భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నారు చెప్పండి. ఆత్మ గురించి విచారణ చేస్తున్నారు. ఏమైనా కథలు, పురాణాలు, భజన, పాటలు, అంతేగాని ఆత్మ విచారణ ఎంతమంది చేస్తున్నారు శంకర భాష్యాన్ని? లేరు. అందుకని ఆశ్చర్యం. ఏదో కొద్ది మంది ఉన్నారంటే అదే మహాభాగ్యం అనుకోవాలి కదా. అతః దుర్బోధ ఆత్మ ఇత్యభిప్రాయ, అందుకని ఆత్మ చాలా దుర్బోధం ఉన్నది అంటే కష్టం చేత తెలుసుకున్నటకు యోగ్యముంది, అది దుర్విజ్ఞేయం. ఆనందగిరి టీక చూడండి. అర్జునం ప్రతి ఉపాలమ్మం దర్శయిత్వా ప్రకృతస్య ఆత్మనః దుర్విజ్ఞేయత్వాత్ తం ప్రతి ఉపాలంబో న సంభవతి ఇది మన్వానః సన్ ఆహ దుర్విజ్ఞేయ ఇది. ఇంత పూర్వము అర్జునుడిని ఉద్దేశించి, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు శోకిస్తున్నావు అని అతనిని కొంచెం ఎత్తి పొడిచినట్టుగా, నిందించినట్టుగా మాట్లాడినాడు. కాని ఇప్పుడు అతడు ఒక్కడే ఈ నిందకు యోగ్యుడు కాదు. ఎంతో మంది ఉన్నారు, సకల జీవులు ఉన్నారు, అందరు కూడా ఆత్మ గురించి భ్రాంతిలో పడ్డారు కదా. ఒకడే అర్జునుడు కాదు కదా, ఎంతో మంది ఆత్మ విషయంలో వాళ్ళు తెలుసుకోలేక శోకిస్తూ ఉన్నారు. అనీశయ శోచతి ముహ్యమానః, అసమర్థులయ్యి ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కని విషయంలో ఉపాలంబం అంటే నింద చేయుట తగదు, ఇది సర్వసాధారణమున్నది అంటాడు. తథాచ ఆత్మ అజ్ఞాన నిమిత్త విభ్రమస్య సాధారణత్వాద్ అసాధారణ ఉపాలంబస్య నిర్వకాశత ఇత్యాహ. కాబట్టి ఇది సర్వసాధారణంగా ఆత్మ అజ్ఞానం చేత వాళ్ళు భ్రమలో పడి ఒక రకంగా ఉన్నటువంటి ఆత్మను మరొక రకంగా తెలుసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇది సర్వసాధారణ విషయం, అసాధారణ విషయం కాదు, ఇది సర్వసాధారణ విషయం. అందుకని అసాధారణ ఉపాలంబం అనేది ఇక్కడ అవకాశం లేదు అంటాడు. అంటే ఏ ఒక్కనికో నిందించేటువంటిది అవకాశం లేదు, అందరిది ఉన్నది ఈ విషయం అని చెప్పినాడు. కిం త్వామేవ ఏకః అని భాష్యంలో, అవతరణ భాష్యంలో చెప్పినాడు ఆచార్యులు. అయితే ఇక్కడ శంక ప్రాప్తమవుతుంది. ఏమిటి అని అంటే, అహం ప్రత్యవేద్యత్వాద ఆత్మనః దుర్విజ్ఞత్వం అసిద్ధం ఇది శంకతే. చూడు, ప్రతివాడు కూడా నేను 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 అంటున్నాడా లేదా? మరి నేను అనేదానికి విషయం ఎవరు? అహం ప్రతీతికి విషయం ఎవరు? ఆత్మ. అహం అహం అనేటువంటి అహం ప్రతీతికి విషయం ఎవరు? ఆత్మ. మరి అందరికీ ఆత్మజ్ఞానం ఉన్నది కదా. ఎవడన్నా నేను లేను అంటున్నాడా, నేను కాదు అంటున్నాడా? వాని విషయంలో సంశయం ఉన్నదా? లేదు కదా. అహం అస్మిన్ అవా ఇది కశ్చిత్ సందిగ్ధే నయేవాహం ఇది విపర్యసతి. నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహము ఎవనికి లేదు, నేను లేనే లేనని విపరీత భావన కూడా లేదు ఎవనికి. మరి అహం ప్రతీతికి విషయం అవుతుండగా ఆత్మజ్ఞానం ఉన్నదే కదా అందరికీ. అది దుర్విజ్ఞేయం అని ఎట్లా అంటున్నావు నువ్వు అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే అప్పుడు అన్నాడు, అయ్యా ఇది దుర్విజ్ఞేయము లేదని నువ్వేదైతే అంటున్నావో నీ అభిప్రాయం వేరు, మేము చెప్పే అభిప్రాయం వేరు. నేను అన్నట్టు ప్రతీతి అహం ప్రతీతికి ఆత్మ విషయం అవుతుందని అంటున్నావు కదా. విశిష్టస్య ఆత్మనః అహం ప్రత్యయ దృష్టత్వే అపి.
ఇప్పుడు విశిష్టాత్మ ఏదైతే ఉందో అది అహం ప్రతీతికి విషయం అవుతుంది. విశిష్టాత్మ అంటే ఈ దేహాది సంఘాతంతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి ఆత్మ ఎవరు? జీవాత్మ. ఈ జీవాత్మ ఇది విశిష్టాత్మ. విశేషణమేది? సంఘాతం. విశేషమేది? ఆత్మ. రెండిటి యొక్క సమ్మేళనం విశిష్టం. ఈ విశిష్టాత్మ యొక్క ప్రతీతి అందరికి ఉంది. కానీ కేవలస్య తదభావాత్ అస్తి దుర్విజ్ఞేయత ఇది శ్లోకం అవతారయతి ఆహయతే. కానీ శుద్ధాత్మ విషయంలో ఇవనికి తెలియదు, అందుకే అది దుర్విజ్ఞేయం ఉన్నది. విశిష్టాత్మ యొక్క జ్ఞానం ఉంది కానీ శుద్ధాత్మ యొక్క జ్ఞానం ఎవరికి లేదు, అందుకే అది దుర్విజ్ఞేయం అని చెప్తున్నాం మేము అని భాష్యకారులు ఇత్యతః ఆహా అని అంటూ అవతరణ భాష్యంలో చెప్పినారు. చూడు, శ్లోకంలో ఆశ్చర్య అనే శబ్దం 4 సార్లు వచ్చింది. మొదటి పాదంలో, రెండో పాదంలో, మూడో పాదంలో, 4వ పాదంలో కూడా తెలుసుకోవాలి. ఆశ్చర్యవద్ ఇది ఆద్యేన పాదేన ఆశ్చర్యవద్ పశ్యతి కశ్చిదేనం మొదటి పాదం ఉంది కదా, ఆ మొదటి పాదం చేత ఆత్మ విషయ దర్శనస్య దుర్లభత్వం దర్శయత ద్రష్టు దౌర్లభ్యం ఉచ్యతే. మొదటి పాదంలో ఉన్నటువంటి ఆశ్చర్య శబ్దం చేత ఆత్మ విషయక దర్శనము దుర్లభం ఉన్నది. దర్శయత ద్రష్టు దౌర్లభ్యం ఉచ్యతే. ఆత్మను చూసేటువంటి జ్ఞాత కూడా దుర్లభం ఉన్నాడు. ఆత్మ దర్శించుటకు దుర్లభం ఉన్నది, ఆత్మ దర్శించేవాడు కూడా దుర్లభం ఉన్నాడు. ఇక ద్వితీయన రెండో పాదంలో ఆశ్చర్యవత ఉన్నది కదా, దాని చేత తద్ విషయ వదనస్య దుర్లభత్వ ఉక్త్యా తద్ ఉపదేష్టు తథాత్వం కథ్యతే. ఇక రెండవ ఆశ్చర్య శబ్దం చేత ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య. వదనం, వదనం అంటే మాట్లాడుట. ఆత్మ అది మాట్లాడుటకు కూడా చాలా దుర్లభం ఉన్నది, అంటే దాని గురించి చెప్పుట కూడా దుర్లభం ఉన్నది. ఎందుకు? అది శబ్దానికి విషయమే కాదు. మరి ఆ విధంగా చెప్పేవాడు కూడా దుర్లభమే. ఆత్మను గురించి చెప్పేవాడు కూడా, మాట్లాడేవాడు కూడా దుర్లభమే. ఇక తృతీయన మూడో పాదంలో ఆశ్చర్యవాదం ఉన్నది కదా, తృతీయన తదీయ శ్రవణస్య దుర్లభత్వ ద్వారా శ్రోతు విరళత వివక్షిత. ఆత్మ శ్రవణానికి విషయం కాదు, వినుటకు విషయం కాదు, వినుటకు చాలా దుర్లభం ఉన్నది. మరి వినేవాడు కూడా దుర్లభుడు ఉన్నాడు అని మూడో పాదంలో చెప్పినటువంటి ఆశ్చర్య శబ్దం చేత వివక్షితమై ఉంది. శ్రవణ దర్శన ఉక్తీనాం భావే అపి తద్ విషయ సాక్షాత్కారస్య అత్యంత ఆయాస లభ్యత్వం చతుర్థేన అభిప్రేతం ఇది విభాగః. చూడు, చతుర్థ పాదంలో ఏం చెప్పినట్లయింది? శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ అన్నది కదా. అక్కడ ఏం చెప్పినట్లంటే శ్రవణము, దర్శనము, ఉక్తి. ఉక్తి అంటే మాట. శ్రవణం చేయుట యందు గాని, మరి దర్శించుకునుట యందు గాని, మరి మాట్లాడుట యందు గాని, ఇవి ఉన్నప్పటికీ కూడా శ్రవణ దర్శన ఉక్తీనాం భావే అపి. శ్రవణము, దర్శనము, ఉక్తి అంటే మాట, ఇవి ఉన్నప్పటికీ కూడా తద్ విషయ సాక్షాత్కారస్య అత్యంత ఆయాస లభ్యత్వం. వాటికి సంబంధించినటువంటి శ్రవణానికి విషయము, మరియు దర్శనానికి విషయము, వచనానికి విషయమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో దాని యొక్క సాక్షాత్కారము అత్యంత దుర్లభం, ఆయాస లభ్యం అంటారు. దుర్లభం అంటే తెలియదు ఇట్లా కాదు, సాక్షాత్కారం కాదు ఇట్లా కాదు, ఆయాస లభ్యం, చాలా కష్టసాధ్యం. అందుకే దుర్విజ్ఞేయం అన్నాడు కదా. ఆయాస లభ్యత్వం చతుర్థేన అభిప్రేతం అయితే విభాగ. ఈ విధంగా చెప్పినట్లయింది. అయితే ఆత్మగోచర దర్శనాది దుర్లభత్వ ద్వారా దుర్బోధత్వం ఆత్మనః సాధయతి ఆశ్చర్యవది. ఆత్మకు సంబంధించినటువంటి దర్శనము, మరియు శ్రవణము, మరియు వచనము, ఇవన్నీ కూడా దుర్లభములున్నాయని చెప్తూ ఆత్మ దుర్బోధం ఉన్నదని చూపించినాడు ఆశ్చర్యవత అని అంటూ. అయితే సంప్రతి ఆత్మని ద్రష్టు వక్తు శ్రోతు సాక్షాత్కర్తు చ దుర్లభత్వ అభిధానేన తదీయం దుర్బోధత్వం కథయతి అథవా ఇతి. అయితే భాష్యంలో అథవా అన్నట్టు పక్షాంతరంగా చెప్పినాడు. అంటే ఏమన్నట్టు, ఆత్మను దర్శించుకునేవాడు గాని, చెప్పేవాడు గాని, శ్రోత గాని, మరియు సాక్షాత్కారం చేసుకునేవాడు గాని దుర్లభము. ఇంత దగ్గర ఆత్మ దర్శించుటకు దుర్లభం ఉన్నది, మరి శ్రవణం చేయుటకు దుర్లభం ఉన్నది, మరి మాట్లాడుటకు దుర్లభం ఉన్నది అని ఆత్మ విషయంలో దుర్లభత్వాన్ని చెప్పినాడు.
అథవానంటూ ఆత్మను దర్శించుకునేవాడు గాని, శ్రవణం చేసేవాడు గాని, మరి వదనం మాట్లాడేవాడు గాని, మరి సాక్షాత్కరించుకునేవాడు గాని దుర్లభము అని ఇక్కడ వ్యక్తి గురించి చెప్పినాడు. ఇంత పూర్వమేమో ఆత్మ దుర్లభం అని చెప్పినాడు. ఇప్పుడు దాన్ని దర్శించుకునేవాడు, సాక్షాత్కరించుకునేవాడు, శ్రవణం చేసేవాడు, మరి మాట్లాడేవాడు దుర్లభం అని చెప్పినాడు. వ్యాఖ్యాన ద్వయే అపి ఫలితం అత ఇది. అందుకే చివరిలో ఫలితం చెప్పినాడు. ఏ ప్రకారంగా విచారం చేసినా అత అందువల్ల దుర్బోధ ఆత్మ ఇత్య అభిప్రాయ. అందుకని ఆత్మ దుర్బోధం ఉన్నది అంటే కష్టం చేత తెలియదగినది, అనాయాసంగా తెలిసేది కాదు అని చెప్పినాడు. ఇక్కడ కించిత్ టిప్పణం విశేషం ఉంది, అది చూడండి. టిప్పణము విశేషం ఉంది. కైలాసాశ్రం వాళ్ళు టిప్పణలు ఇచ్చినాడు. ఇక్కడ మొదటి టిప్పణము శ్రుత్వా పీయనం వేద నచైవ కశ్చిత్ అని శ్లోకంలో ఉంది కదా. పీయనం అంటే ప్రకృతం ఆత్మానం. బహూనాం మధ్యే అనేక మందిలో కూడా ఒకానొకడు, కశ్చిత్ అంటే ఒకానొకడు అధికారి అయినటువంటి వాడు యాతాత్మ్యేన వేద శ్రుత్వాప్యనం వేద నచైవ కశ్చిత్ అనే చతుర్థ పాదం ఉంది కదా. ఆ చతుర్థ పాదాన్ని రెండు విధాలుగా అర్థం చేసినారు ఇక్కడ ఎవరు? కైలాసాశ్రమం వాళ్ళు. ఒకానొక అధికారి పురుషుడు శ్రుత్వా అపి ఏనం అంటే ప్రకృతం ఆత్మానం బహునాం మధ్య కశ్చిత్, అందరిలో ఒకానొక అధికారి పురుషుడు ఎవడైతే ఉంటాడో వాడు యాతాత్మ్యేన వేద యథార్థంగా తెలుసుకుంటాడు. ఒకానొకడు అధికారి పురుషుడైతే వేల మందిలో ఎవడో ఒకడు తెలుసుకుంటాడు. కశ్చిత్తు శ్రుత్వాపి యాతాత్మ్యేన నైవ వేద, కాని ఒకానొకడు యథార్థంగా తెలుసుకోలేడు అని రెండు విధాలుగా అర్థం చేసినారు. చ శబ్దస్తు అర్థ నచైవ కశ్చిత్ అన్న చకారం తు అనే అర్థం. తు అంటే పరంతు అంటే ఒకానొకడు అధికారి పురుషుడు అనేక మందిలో ఒకడు తెలుసుకుంటాడు, కాని పరంతు చకారం ఉన్నది కదా. కాని ఒకానొకడు తెలుసుకోలేడు, అనధికారి అయితే తెలుసుకోలేడు. ఇది వాక్యద్వయ రూపేణ చతుర్థ పాదో యోజనీయ. చూడు, నాలుగో పాదము రెండు వాక్యాలుగా విభజించి ఈ ప్రకారంగా తెలుసుకోవాలి అని అంటాడు. ఇక రెండవ టిప్పణము ఒక చోట వచ్చింది. ఇక్కడ కశ్చిత్ శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి ఏనం వేద నచైవ కశ్చిత్ అన్నాడు. అక్కడ కూడా రెండు వాక్యాలుగా తెలుసుకోవాలి. భాష్యకారుడు ఆడ సరళంగా చెప్పినటువంటి దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఒకానొకడు విని చూసి చెప్పి కూడా యథార్థంగా దాన్ని తెలుసుకోలేడు అని అక్కడ సరళ అర్థం ఉన్నది. అని ఇక్కడ కూడా రెండు విధాలుగా తెలుసుకోవాలంటాడు. శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి ఏనం వేద నచైవ కశ్చిత్ అని ఏదైతే ఉందో ఇది భాష్యాంశే. ఈ భాష్యాంశం ఏదైతే ఉందో ఇక్కడ కూడా వాక్యద్వయం బోధ్యం, రెండు వాక్యాలుగా చేసి తెలుసుకోవాలి ఇక్కడ అంటాడు. ఏ విధంగా? శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా ఏనం కశ్చిత్ ఏవ అధికారి బహూనాం మధ్య వేద అంటే యాతాత్మేన ఇత్యేకం వాక్యం. దృష్ట్వా అంటే చూసి, శ్రుత్వా అంటే విని, మరియు ఉక్త్వా అంటే చెప్పి. ఈ విధంగా ఒకానొకడు అధికారి పురుషుడు అనేక మందిలో ఒకడు యథార్థంగా ఆత్మను తెలుసుకుంటాడు. ఇదొక వాక్యం. అపి అంటే తూ అని అర్థం తీసుకోవాలి. భాష్యంలో అపి ఉన్నది కదా. దృష్ట్వా శ్రుత్వా అపి ఏనం అన్నాడు కదా. అపి అంటే తూ పరంతు, కాని కశ్చిత్ యథాయోగ్య అధికార రహిత, యథాయోగ్య అధికారం లేనటువంటి వాడు అనధికారి పురుషుడు శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా చ అపి న వేద ఇది అపరం వాక్యం. వాడు చూసి విని చెప్పి కూడా యథార్థంగా తెలుసుకోలేదు. ఈ విధంగా టీకాకృతో అత్ర తటస్థో వర్తతే. శ్లోకం యొక్క చతుర్థ పాద విషయంలో మరి భాష్యకారుల యొక్క ఈ పంక్తి విషయంలో శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా పీయనం వేద నచైవ కశ్చిత్ అనేటువంటి భాష్య పంక్తి విషయంలో టీకాకారులు ఎవరు? ఆనందగిరి. ఆయనే ఈ విషయంలో తటస్థంగా ఉన్నాడు అంటాడు. అంటే ఉదాసీనంగా ఉన్నాడు అంటే ఈ విధంగా వాక్యద్వయ రీతిగా చింతన చేయలే టీకాకారు. అక్కడ ఈ విధంగా చేసేది ఉండే, కానీ టీకాకారు ఆనందగిరి తటస్థంగా ఉండిపోయినాడు, అక్కడ చెప్పలేదు అని ఆ భావాన్ని తీసి కైలాసాశ్రమం వాళ్ళు చక్కగా చెప్పినారనమాట. ఇక ఇంకొకటి టిప్పణం ఎక్కడొచ్చిందంటే నాలుగో టిప్పణం చూడు. నాలుగో టిప్పణం ఆత్మగోచర దర్శనాది దుర్లభత్వ ద్వారా దుర్బోధత్వం ఆత్మన సాధయతి. ఆత్మగోచర
దర్శనాది అన్నాడు కదా. దర్శనాది అంటే దర్శనాది ఇది ఆది శబ్దేన ద్రష్ట, వచనం, ఉపదేష్ట, శ్రవణం, శ్రోత, సాక్షాత్కార ఇది ఏషాం గ్రహణము. ద్రష్ట దుర్లభమున్నాడు, చెప్పేవాడు దుర్లభమున్నాడు, మరి శ్రోత కూడా దుర్లభమున్నాడు. ఇంతేకాకుండా సాక్షాత్కారం చేసుకునేవాడు కూడా అత్యంత దుర్లభమున్నాడు అని చెప్తున్నది. అయితే ఇక్కడ దృష్ట్వా శ్రుత్వా ఉక్త్వా అపి ఏనం నా వేద అని అంటే దీని తాత్పర్యం ఏంది అంటే, కొందరు దర్శనం చేసుకుంటారు. ఏ విధంగా అంటే సగుణ సాక్షాత్కారం చేసుకునేవారు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు మేము చూసినామంటారు, మేము భగవంతుని చూసినామంటారు, కానీ వాడు చూడలే వాస్తవంగా. ఎందుకంటే ఏది చూడబడుతుందో, ఏది ఇంద్రియ గోచరం ఉంటుందో అది మిథ్యా ఉంటది, అనిత్యం ఉంటది. ఏ దృశ్యం తన నశ్యం. అందుకని వాడు చూసినాను, నేను విన్నాను, నేను చెప్పినాను అని అంటే వాడు యథార్థంగా తెలుసుకోలేదు. అంటే నిరుపాధిక ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు. విశిష్టాత్మను దర్శించుకున్నాడు, సోపాధిక ఆత్మను దర్శించుకున్నాడు, కానీ వాడు నిజంగా తెలుసుకోలేదు. అందుకే ఆశ్చర్యం ఉన్నది. ఆత్మ నిరుపాధిక ఆత్మను తెలుసుకునేది చాలా కష్టం, అది దుర్విజ్ఞేయం ఉన్నది. అందుకే ఆశ్చర్యం ఉన్నది. మన కేనోపనిషత్తులో వినపడుతుంది, ఎన్ మనసాన్న మనుతే యన్నాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్యేనేదం యదం ఉపాసతే యద్వాచా నభ్యుదితం ఏన వాగభ్యుదతే తదేవ బ్రహ్మత్వం విద్యేనేదం యదం ఉపాసతే యత్ శ్రోత్రేణ శృణీయతే ఏన శ్రోత్రం శృణీయతే తదేవ బ్రహ్మత్వం విద్యేనేదం యదం ఉపాసతే అనంటూ ఏది వాక్కుకు విషయం అవుతుందని అంటున్నావో అది కూడా వాస్తవం కాదు. ఏది మనస్సుకు విషయం అవుతుంది అంటున్నావో అది వాస్తవం కాదు. ఏది వింటున్నా అని అంటున్నావో అది శ్రవణేంద్రియానికి విషయం అయ్యేది కాదు. నువ్వు ఏదైతే వింటున్నాను, చూస్తున్నాను, చెప్తున్నాను అంటున్నావో అది అయితే సగుణ బ్రహ్మ కావచ్చు, సోపాధిక బ్రహ్మ కావచ్చు, కానీ నిర్గుణ బ్రహ్మ మాత్రము కాదు. దాన్ని తెలుసుకున్నట దుర్విజ్ఞేయం ఉన్నది, అది ఆశ్చర్యం ఉన్నది అని ఈ విధంగా మనము అన్వయం చేసుకోవాలి. మిగతా విషయము రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.